India by 2047 will become number one economy. It is unstoppable. It is going to happen. మూలపేట ఉంది, ఇక్కడ గంగవరం ఉంది, విశాఖపట్నం ఉంది, రేపు ఆర్సీఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ ఒక పోర్ట్ వస్తుంది, కాకినాడ ఉంది, యాంకర్ పోర్ట్ ఉంది. ఈ విధంగా దగ్గర 6-7 పోర్ట్లు వచ్చేది ఎక్కడా లేవు. ఇంకొక పక్కన ఏఐ ఐటీ పెద్ద ఎత్తున ఇప్పుడు మీరు చూస్తున్నారు, చాలామంది క్యూ కట్టే పరిస్థితికి వచ్చారు. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంది డేటా సెంటర్లో. దీంతో ఏఐ కూడా డెవలప్ అయ్యే పరిస్థితి వస్తున్నాయి, జీసీసీలు కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ వచ్చినప్పుడు దీనికి సపోర్టింగ్ ఎకో సిస్టమ్ కింద గ్రీన్ ఎనర్జీకి హ్యూజ్ డిమాండ్ వస్తూ ఉంది. దెన్ గ్రీన్ అమోనియా లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ ఇవి కూడా డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఎప్పుడు కూడా ఒక యాక్టివిటీగాని మనం స్టిమ్యులేట్ చేస్తే దానికి ఎకో సిస్టమ్ ప్లేయర్స్ అంతా కూడా యాక్టివ్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అగ్రికల్చర్ ఒకప్పుడు అన్నదాత కింద ఆంధ్రప్రదేశ్ ఉండేది, గోదావరి కృష్ణా జిల్లాలు దేశానికి అన్నం పెట్టారు. కాబట్టి ఇప్పుడు అంతా కూడా అగ్రికల్చర్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రీఓరియంటేషన్లో మనం ముందుకు పోవాలి. ఇంకొక పక్కన టూరిజానికి దీనికంటే మించిన ప్లేస్ లేదు. నేను మోడరేట్గా 25,000 రూములు చెప్పాను, కానీ ఒక రోజున 50,000 నుంచి 1,00,000 రూములు ఈ ప్రాంతంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఒక రూములు రావడం కాదు, హోటల్స్ రావడం కాదు, దీనికి సపోర్టింగ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. మైస్ టూరిజం రావాలంటే ఏం చేయాలి, ఈవెంట్స్ కండక్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఎగ్జిబిషన్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి, ఎప్పుడు కూడా నిరంతరం ఒక డైనమిక్ ప్లేస్గా దీన్ని తయారు చేయగలిగితే, ఇప్పుడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు, బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. సివిల్ ఏవియేషన్ కింద ముందుకు పోతున్నాం, మ్యారిటైమ్ స్కిల్ డెవలప్మెంట్ కింద మనం ముందుకు పోవాల్సిన, ఇలాంటి చాలా చేయాల్సిన అవసరం ఉంది. టూరిజం ఇస్ ది ఫ్యూచర్. ఏదైనా ఒక సెక్టర్లో అటు ఇటు వచ్చినా బ్యాలెన్స్ చేయాలంటే టూరిజాన్ని పెద్ద ఎత్తున మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒక ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ హబ్గా తయారు చేయడానికి ఏమేం చేయాలో చేస్తాం. అర్బనైజేషన్ అండ్ హౌసింగ్, ఇక్కడ కూడా ఊరికే ప్రిలిమినరీ థాట్స్ ఇస్తున్నాం. మళ్ళీ నేను కూర్చుంటాను, మొత్తం ఏరియా అంతా డెవలప్ చేయాలి. అదే సమయంలో అనకాపల్లి దగ్గర నుంచి విజయనగరం అవతల వరకు ఒక సర్క్యూట్ తీసుకొని ఇంటెన్సివ్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లాంట్ సిటీగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ట్రాఫిక్ జామ్లు కావడం కానీ చాలా సమస్యలు వస్తాయి. దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో ప్లాన్ చేసి, అదే మరిగా సమ్ మోర్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో బ్యూటిఫుల్ సిటీస్ని మనం టౌన్షిప్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన లైట్ హౌస్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇచ్చారు. అవన్నీ కూడా ఏమేం కావాలనో మెట్రో కూడా తొందరలో వస్తుంది. మెట్రో ఉంది, నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఇంకొక పక్కన ఎయిర్పోర్ట్ ఉంది. రేపు తొందరలోనే రైల్వే లైన్స్ కూడా విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఇప్పుడే రైల్వే లైన్ డబుల్ చేయబోతున్నారు. 2 లైన్స్ ఉన్నాయి, 4 లైన్స్ చేస్తారు. అది కూడా వస్తే ఇంక ట్రైన్స్ రావడం చాలా ఈజీ అవుతుంది. 6 పోర్ట్లు ఉన్నాయి, 12 మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అవుట్ టు మేక్ ఇట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే అవసరం అయితే శ్రీకాకుళంలో ఒక స్మాల్ ఎయిర్పోర్ట్ ఒకటి, ఈవెన్ కాకినాడ అనకాపల్లి మధ్యలో ఇంకొక చిన్న ఎయిర్పోర్ట్ ఒకటి, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం కావాలో క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని ఏ విధంగా మీరు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. 18 మేజర్ అగ్రికల్చర్ లొకేషన్స్ ఉన్నాయి, 7 లార్జ్ ప్లాంటేషన్ ఏరియాస్ని ప్లాన్ చేశారు. మనకు వరల్డ్ క్లాస్ నర్సరీ ఉంది కడియం, దాన్ని కొంతవరకే అభివృద్ధి చేశాం. దాన్ని ఇంకా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. 2 ఫుడ్ పార్కులు ఉన్నాయి, ఒక అక్వా పార్కు, ఒక 5 ఫిషింగ్ హార్బర్స్. ఇవన్నీ కూడా 2 కీ రీజియన్స్ ఫర్ ఎగ్స్, ఏఎస్ఆర్ మాండ్యం. అంటే ఏ ప్రాంతంలో ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయో కలెక్టర్స్ కెన్ సిట్ టుగెదర్.
ప్రజాప్రతినిధులు మీ సీనియర్ ఆఫీసర్ జిల్లాలో కూర్చొని బ్రెయిన్ స్టార్మింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రిపోర్ట్ వచ్చింది మ్యాక్రో లెవెల్లో తయారు చేశారు. మ్యాక్రో లెవెల్లో తయారు చేసినప్పుడు మైక్రో లెవెల్లో ఉండే స్ట్రెంగ్త్లు మీరు తీసుకొని ఓవరాల్ విజన్ గాని ఇంటిగ్రేట్ చేయగలిగితే దానివల్ల మనకు చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది.